హీరో విజయ్ యాంటోనీ తమిళ హీరో అయినప్పటికీ ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా చాలా సింపుల్ స్టోరీ లైన్స్ చేసి తెలుగులో కూడా అంతే పాపులర్ అయ్యారు. ఆయన్ని తెలుగులో కూడా పాపులర్ చేసిన సినిమా ఏదంటే ఎవరైనా సరే బిచ్చగాడని చెప్తారు. చాలా సింపుల్ స్టోరీ లైన్, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటువంటి బిచ్చగాడు సినిమాతో ఆయన ఆల్మోస్ట్ ఆల్ తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఎంత పాపులర్ అయ్యారో దాంతో పాటు సరి సమానంగా టాలీవుడ్లో కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. అదే మ్యాజిక్ అంటే అదే డైరెక్టర్ శశితో కలిసి, బిచ్చగాడు డైరెక్టర్ శశితో కలిసి విజయ్ యాంటోనీ ఇప్పుడు ఇంకో కొత్త సినిమాతో వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ అటువంటి ఎమోషనల్ డ్రామా సినిమానే. దాని పేరే వందదేవుళ్ళు. మరి ఈ వందదేవుళ్ళు సినిమా బిచ్చగాడు మ్యాజిక్ని రిపీట్ చేసిందా లేదా? ఎప్పటి నుంచో కూడా కొంత ఫెయిల్యూర్స్తో ఉన్నటువంటి విజయ్ యాంటోనీకి ఈ సినిమా కంబ్యాక్ అయిందా లేదా ఈ రివ్యూలో చూద్దాం. ఈ మధ్య మనం చాలా సినిమాలు చూసినప్పుడు కొంచెం రిపీటెడ్ స్టోరీ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి పాత సినిమాల్లో. పాత సినిమాలో మా నాన్నకు పెళ్లి అనేటువంటి సినిమా మీలో చాలా మంది చూసే ఉంటారు. కొంచెం ఆ స్టోరీ లైన్ తీసుకున్నట్టు అక్కడ నాన్న పాత్ర బదులు ఇక్కడ అమ్మ క్యారెక్టర్ ఉంటుంది. సో ఈ సినిమా మొత్తం కూడా ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా శ్వాసిక ఆ పాత్రను పోషించారు, వాసవి క్యారెక్టర్. సో వాసవి పాత్ర చుట్టూనే ఆల్మోస్ట్ ఆల్ సినిమా మొత్తం నడుస్తూ ఉంటుంది. విజయ్ యాంటోనీ క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్ నుంచే ఉంటుంది. సో మనం చెప్పినట్టు మా నాన్నకు పెళ్లిలో ఎలా అయితే తండ్రికి మరో పెళ్లి చేయాలని పిల్లలు అనుకుంటారు, ఈ సినిమాలో 43 ఏళ్ల వయసులో వాసవి ఉంటుంది. ఆమెకి 2 కొడుకులు. సో ఆమెను సమాజంలో భర్త లేకపోవడం వల్ల ఎక్కువ మగవాళ్ళు ఆమెను వేధిస్తూ ఉండో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. సో ఆ సమయంలో ఆమె మరో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆమెకు 2 కొడుకులు అపోజ్ చేస్తారు. కానీ తర్వాత వాళ్ళే ఆమెను పెళ్లి చేసుకోవడానికి సపోర్ట్ చేస్తారు, ఆమెకు పెళ్లి చేయాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఎందుకు ఆమె సొంత ఫ్యామిలీ తల్లి ఆమెను చంపాలనుకుంది, విజయ్ యాంటోనీతో ఆమెకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అతని తండ్రిగా ఒప్పుకున్నారా లేదా, ఈ స్టోరీ లైన్తో శశి ఈ సినిమా డిజైన్ చేశారు. అయితే ఈ సినిమాలో ఏంటంటే మొత్తం సినిమాని శ్వాసికానే కాపాడిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం సినిమాలో ఒక ఒంటరి స్త్రీ పడేటువంటి బాధలు, ముఖ్యంగా భర్త లేకుండా ఉండడం వల్ల చుట్టూ సమాజం చూసేటువంటి వేధింపులు, ఇవన్నీ కూడా మనకి ఒక రియలిస్టిక్ క్యారెక్టర్ లాగా ఉండేలాగా శ్వాసిక క్యారెక్టర్లో నటించారు. విజయ్ యాంటోనీ కొంత సపోర్ట్ చేసినప్పటికీ విజయ్ యాంటోనీని కూడా డామినేట్ చేసేలాగా ఆమె యాక్ట్ చేశారు. కాకపోతే ఈ సినిమాని మనం పాత సినిమాలు చూసినప్పుడు ఉండేటువంటి ఎమోషనల్ డ్రామా ఎక్కువ రిపీట్ అయింది అనిపిస్తుంది. ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే తమిళ ఫ్లేవర్స్ చాలా ఎక్కువైపోయి ఇడ్లీ కడాయి సినిమాకి ధనుష్ సినిమా మీద వచ్చినటువంటి విమర్శ ఈ సినిమా మీద కూడా వినిపించింది. అదేంటంటే చాలా డ్రాగింగ్, చాలా ఎమోషనల్ డ్రామా, ఇంకా సాగదీస్తూ 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 ఆ పాత్రల మధ్య ఉండేటువంటి బాండింగ్ కన్నా కూడా డ్రామా ఎక్కువైపోయి ఏంటి సినిమా ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు ఈ డ్రామా ఆగుతుంది అన్న ఫీలింగ్ కలిగించేంతగా సాగతీత అయితే సినిమా కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే ఇటువంటి సినిమాలు కొన్ని చూసుండడం వల్ల ఆ ఎమోషనల్ డ్రామా అన్నది క్యారెక్టర్ని స్ట్రాంగ్ చేయకుండా కొంత డైల్యూట్ అయితే చేసింది. ఈ సినిమా మొత్తం చూసుకుంటే బిచ్చగాడు అంత మ్యాజిక్ రిపీట్ చేయకపోయినా అదే ఎమోషనల్ లైన్లో కొంత ఉమెన్ సెంట్రిక్గా ఈ సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం శశి చేశారు. కానీ విజయ్ యాంటోనీకి అంత స్కోప్ ఉండకపోవడము, కంప్లీట్గా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా అయిపోవడము, వీళ్ళిద్దరి మీద తప్ప మిగతా పాత్ర మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్ల ఈ సినిమా కూడా కొంచెం తేలిపోయిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఓటీటీలో సరికొత్త సినిమాలు వస్తూ ఉండడము, ఎంతో కొత్త కంటెంట్ కోసం నెక్స్ట్ ఏమవుతుందో ప్రేక్షకుడు ఊహించని సినిమాలు మాత్రమే ఇప్పుడు ప్రేక్షకుల్ని మెప్పించగలుగుతున్నాయి. లేకపోతే బాగా స్టార్డమ్ ఉండి విపరీతమైన విజువల్స్తో వస్తున్న కల్కి లాంటి సినిమాలో, లేకపోతే విపరీతమైనటువంటి బడ్జెట్ పెట్టి స్టార్ కాస్టింగ్ ఉన్నటువంటి పుష్ప లాంటి సినిమాలో ప్రేక్షకులు ఆకట్టుకున్నారు. అంటే రెండే జోనర్స్, అయితే కథలో కొత్తదనం ఉండాలి, లేకపోతే స్టార్ విత్ హెవీ బడ్జెట్ సినిమాస్ బాగా పేరున్న డైరెక్టర్స్ చేసి హిట్ అవుతున్నాయి. ఈ 2 వర్గాలకే చెందకుండా మిడిల్ జోన్లో ఈ సినిమా ఉండిపోయింది. కంటెంట్ పరంగా చూస్తే కొంత రిపీటెడ్ డ్రామా అవ్వడము, ఇంకో పక్కన బడ్జెట్ పరంగా చూస్తే విజయ్ యాంటోనీ స్వయంగా ఈ సినిమా నిర్మించడము, ఈ సినిమా లొకేషన్స్ అంతా కూడా ఒక పూరి గుడిసెలోనే సాగుతూ ఉంటుంది. సో బడ్జెట్ పరంగా కొంత కట్ డౌన్ అవ్వడము, విపరీతమైనటువంటి గ్రాఫిక్ వర్క్ కానీ ఇది కూడా లేని సినిమా అవడం వల్ల స్టోరీ పరంగా కూడా అంత ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్గా చెప్తే బిచ్చగాడు మ్యాజిక్ని అయితే శశి విజయ్ యాంటోనీతో ఈ వందదేవుని సినిమాలతో అయితే రిపీట్ చేయలేకపోయారు. ఎంతో కొంత శ్వాసిక మీద మాత్రం పాజిటివ్ టాక్ వస్తూ ఉంది. ఈ సినిమా అయినప్పటి నుంచి ఎక్కువ మంది విజయ్ యాంటోనీ కన్నా ఆమెనే కొంచెం ఎక్కువ ప్రైజ్ చేస్తూ ఉన్నారు ఆ పాత్రలో. సో ఓవరాల్గా చూస్తే ఈ వీక్ దాటితే తప్ప వందదేవుళ్ళు సినిమా బ్రేక్ ఈవెన్ని క్రాస్ చేస్తుందో లేదో చెప్పలేము. సో ఇప్పటికే మీరు వందదేవుళ్ళు సినిమా చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి.